హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హార్ట్స్ అండ్ హ్యాండ్ షార్ట్ స్టోరీలో క్యారెక్టర్స్ మనం తెలుసుకుందాం. సో మిస్ ఫెయిర్ చైల్డ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ లేడీ హూ ఈజ్ ఎలిగెంట్లీ డ్రెస్డ్. ఓకే, సో మిస్ ఫెయిర్ చైల్డ్ అనేటువంటి ఆవిడ అసలు ఆ క్యారెక్టర్ పరంగానే ఆమె చాలా ఆసక్తికరమైనటువంటి స్త్రీ అనమాట. అండ్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ ద స్టోరీ టు బి, ఆవిడ చాలా చక్కగా మంచి అందంగా కనిపించేటువంటి దుస్తులు వేసుకొని చాలా చక్కగా అందంగా ఆవిడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ ద స్టోరీ టు బి వెరీ అమికబుల్, అంటే క్యారెక్టరైజ్డ్ బై ఫ్రెండ్లీనెస్. ఆవిడ యొక్క క్యారెక్టర్ని మనం చూసినట్లయితే చాలా ఫ్రెండ్లీ క్యారెక్టర్ అనమాట. ఎవరితో అయినా సరే స్నేహభావంగా మాట్లాడేసేద్దాము అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆవిడ. అండ్ లవ్లీ విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. అట్లాగే అందంగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా నవ్వుతూ ఉంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తారు కాబట్టి సో చక్కటి నవ్వు కూడా ఉందన్నమాట ఆవిడ యొక్క ముఖంలో. షీ లవ్స్ ట్రావెలింగ్, ఎక్కువగా తనకి ప్రయాణాలు చేయటం అంటే బాగా ఇష్టం అనమాట. అండ్ ఈస్ ప్రెసెంట్లీ సిట్టింగ్ ఇన్ ఏ రైల్వే కోచ్ ఇన్ డెన్వర్. ఓకే, సో ఆ యొక్క డెన్వర్ అనేటువంటి ఆ యొక్క రైల్లో, ఓకే, సో డెన్వర్ వెళ్ళేటువంటి రైల్లో ఏం చేసిందంటే తను కూర్చుండడం జరిగిందనమాట. సో ఆ యొక్క ఒక బోగీలో ఆవిడ కూర్చోవడం జరిగింది. అలాగే వెన్ ద స్టోరీ బిగిన్స్, స్టోరీ స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్గా అక్కడ కూర్చున్నటువంటి మొట్టమొదటి క్యారెక్టర్ మిస్ ఫెయిర్ చైల్డే అనమాట. సో ఆవిడ ఆ డెన్వర్ వెళ్ళేటువంటి ట్రైన్లో కూర్చోవడం అనేటువంటిది జరిగిందనమాట. So at the beginning of the story, she is presented to be naughty. Okay, so haughty. Haughty అంటే arrogantly superior. ఓకే, సో కొంచెం గర్విష్టితనంగా ఉండేటువంటి క్యారెక్టర్ అనమాట. కొంచెం గర్విష్టి, అలాగే కొద్దిగా ముక్కోపి, అంటే కొంచెం కోపంగా కొంచెం ర్యాష్గా మాట్లాడేటువంటి క్యారెక్టర్ అనమాట. షీ ఈస్ ప్రెజెంటెడ్ టు బి హాటీ. ఓకే, సో నాట్ నాటీ కాదు, హాటీ అనమాట. తర్వాత బట్ యాజ్ సూన్ యాజ్ షీ సీజ్ మిస్టర్ ఈస్టన్, షీ ఈజ్ రిమైండెడ్ ఆఫ్ అ హ్యాపీ పాస్ట్ విత్ హిమ్ ఇన్ వాషింగ్టన్. కానీ ఎప్పుడైతే మిస్టర్ ఈస్టన్ని చూసిన వెంటనే కూడా తన యొక్క మంచి క్యారెక్టర్ అనేటువంటిది బయటకు వచ్చిందనమాట. సో తనతో గడిపినటువంటి మంచి మధురాతి అనుభవాలు, అంటే వారిద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదు కానీ బట్ స్టిల్ అతనితో ఉన్నటువంటి ఆ సమయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోగానే తనకి చాలా సంతోషం అనేటువంటిది మిస్ ఫెయిర్ చైల్డ్కి కలిగిందనమాట. అండ్ షీ స్టార్ట్స్ టాకింగ్ టు హిమ్, అట్లాగా అతనితో మాట్లాడటం ప్రారంభించింది. బట్ యాజ్ సూన్ యాజ్ షీ సీజ్ హ్యాండ్ కఫ్స్ చూసిన వెంటనే, ఆ సంఖ్యలను చూసిన వెంటనే షీ ఈజ్ హారిఫైడ్, తనకి చాలా భయం వేసింది. బట్ అగైన్ యాజ్ ద మార్షల్ లైజ్ దాట్ మిస్టర్ ఈస్టన్ ఈజ్ ఎ మార్షల్. సో మళ్ళీ మార్షల్ ఎప్పుడైతే మిస్టర్ ఈస్టన్ ఏ మార్షల్, నేనే క్రిమినల్ అని చెప్పాడో, తర్వాత మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టింది. అండ్ హీఈస్ ఎ కన్విక్ట్. హర్ హారర్ చేంజెస్ టు ఎ రిలీఫ్. అప్పుడు కాస్త భయం వేస్తున్నటువంటి భయం కాస్త కొంచెం రిలీఫ్ అనేటువంటిది కలిగింది ఆ భయం నుండి. అండ్ షీ అగైన్ స్టార్ట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మిస్టర్ ఈస్టన్. మళ్ళీ మిస్టర్ ఈస్టన్ మీద తన యొక్క ఏకాగ్రత అంతా కూడా పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే తనకి మిస్టర్ ఈస్టన్ చాలా బాగా నచ్చే వ్యక్తి అనమాట. వన్ మిస్టర్ ఈస్టన్ సేస్ దాట్ హీ లవ్స్ ఇట్ ఇన్ ద వెస్ట్. ఓకే, మిస్టర్ ఈస్టన్ ఎప్పుడైతే నాకు వెస్ట్లో ఉండడం, అంటే వెస్ట్ సైడ్లో జీవించడం నాకు ఎక్కువగా ఇష్టము అని చెప్పినప్పుడు దట్ హీస్ బటర్ఫ్లై డేస్ ఇన్ వాషింగ్టన్ ఈజ్ ఓవర్. అలాగే అతను ఏం చెప్పాడు అంటే, నా యొక్క బటర్ఫ్లై డేస్ అంటే ఇక్కడ ఫ్రీడమ్ అనమాట, నాకున్నటువంటి ఫ్రీడమ్ అంతా కూడా అయిపోయింది. బటర్ఫ్లై ఎలా ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగురుతూ ఉంటుందో, సో అట్లాగా జీవించేటువంటి సమయం అంతా కూడా నా జీవితంలో అయిపోయింది అని చెప్పి పాపం అతను బాధపడతా చెప్తాడు. అలా చెప్పినప్పుడు మిస్ ఫెయిర్ చైల్డ్ ఇమీడియట్లీ సేస్ దట్ షీ లవ్స్ ద వెస్ట్. అప్పుడు తను కూడా చెప్పింది అనమాట, నాకు కూడా వెస్ట్లో ఉండడం అంటేనే బాగా ఇష్టం, అటువైపు ఉండడమే ఇష్టం, నాకు కూడా అక్కడ నివసించడమే ఇష్టం. అండ్ డస్ నాట్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ మిస్టర్ ఈస్టన్ ఈస్ సేయింగ్ దట్ హీస్ హ్యాపీ డేస్ ఆర్ గాన్. ఓకే, ఆయన ఎందుకు చెప్పాడు, నా యొక్క మంచి సంతోషకరమైనటువంటి దినాలన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇంకా నేను ఇలా ఎంజాయ్ చేయలేను, నాకు ఇష్టమైనట్టుగా నేను జీవించలేను అని బాధపడతా ఉన్నటువంటి ఆ వ్యక్తి మాటలిని ఈవిడేమనుకుందంటే, నాకు కూడా వెస్ట్లో ఉండడమే ఇష్టం అని చెప్పి తన యొక్క స్టోరీ మిస్ ఫెయిర్ చైల్డ్ చెప్పడం మొదలుపెట్టేసింది అనమాట. తర్వాత యాజ్ హీఈస్ గోయింగ్ టు ప్రిజన్, జైలుకి వెళ్తున్నాడు కాబట్టి నా బటర్ఫ్లై డేస్ అయిపోయినాయి, నాకు ఇంకా ఫ్రీడమ్ లేదు అని చెప్పి తను బాధపడుతున్నాడు. ఓకే, తను బాధపడేటువంటి బాధకు ఒక అర్థం ఉంది, కానీ మిస్ ఫెయిర్ చైల్డ్ అదేం అర్థం చేసుకోకుండా నాకు కూడా వెస్ట్లోనే అక్కడ ఉండటమే ఇష్టం, ఆ ప్లేసే నాకు ఇష్టం, అక్కడ నివసించడమే ఇష్టం అని చెప్తా వచ్చింది. మోర్ ఓవర్ వెన్ మిస్టర్ ఈస్టన్ రిమైండ్స్ హిమ్ ఆఫ్ ద అంబాసిడర్, ఒక్కసారికి అంబాసిడర్ గురించి చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మిస్టర్ ఈస్టన్, షీ సేస్ దట్ ఏ మార్షల్ ఈజ్ మోర్ హీరోయిక్ దాన్ అన్ అంబాసిడర్. ఆవిడికి అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వాషింగ్టన్లో ఇద్దరు కలిసి నివసించిన సమయంలో తనకి అంబాసిడర్స్ అంటే బాగా ఇష్టం అనమాట. కానీ ఇప్పుడు మాత్రం అంబాసిడర్స్ కాదు, మార్షలే అసలు అంబాసిడర్ కంటే కూడా ఇంకా హీరో లాంటి వాడు
అని చెప్పి చెప్పుకొచ్చింది అనమాట. తర్వాత షీ క్యారీస్ ఆన్ ఫ్లర్టింగ్ విత్ మిస్టర్ ఈస్టన్. బాగా మిస్టర్ ఈస్టన్ని ప్రేమించి అతన్ని బాగా ఇష్టపడతా అతనితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టింది. దో ఎట్ ద సేమ్ టైమ్ ద హ్యాండ్ కఫ్ వాస్ కాజింగ్ హర్ సమ్ అనీస్, కొంచెం యాంగ్జైటీ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే అయ్యో ఈ హ్యాండ్ కఫ్స్ ఏంటి అని అతనితో మాట్లాడుతుంది ఓ పక్కన, కానీ ఓ పక్కన మాత్రం కొంచెం బాధ. ఏంటి అసలు ఈ హ్యాండ్ కఫ్స్ ఏంటి, ఇతనికి హ్యాండ్ కఫ్స్ అసలు ఎందుకు ఉన్నాయి, ఓకే సో ఈ ఎందుకు ఉన్నాయి అనేటువంటిది ఒక బాధ. ఒక పక్కన ఇదొక మైండ్లో ఇదొకటి వెళ్తా ఉంది, అలాగే మిస్టర్ ఈస్టన్తో కూడా మాట్లాడుతూ ఉంది. సో ఈ రెండు యాక్షన్స్ కూడా తన యొక్క మైండ్లో జరుగుతూ ఉన్నాయి. The real Marshall, the grim-looking man, understands it and saves them by saying that he needs to smoke. వాళ్ళిద్దరి యొక్క కాన్వర్జేషన్ నుండి ఇద్దరిని కూడా బయటపెట్టడం కోసం, ఎందుకంటే మిస్ ఫెయిర్ చైల్డ్ ఏమో ఆ యొక్క సంఖ్యలు చూసి కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంది. మార్షల్గా యాక్ట్ చేయడానికి మిస్టర్ ఈస్టన్కి కాస్త ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళిద్దరిని కొంచెం ఈ కన్వర్జేషన్లో నుండి బయటికి తీసుకురావడం కోసం ఏం చేశాడు అంటే అక్కడ నుంచి మిస్టర్ ఈస్టన్ని సేవ్ చేయడం కోసం, మోస్ట్లీ మిస్టర్ ఈస్టన్ కోసం అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి, నాకు అర్జెంటుగా ఒక సిగరెట్ కావాలనిపిస్తుంది, నన్ను దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మనం ఆ యొక్క స్మోకర్ కార్కి వెళ్ళి ఆ రూమ్కి వెళ్ళి మనం స్మోక్ చేసుకొని మళ్ళీ వద్దాము లేదు అనేటువంటిది మనం ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ మనం అక్కడికి వెళ్దాము, ఒక సిగరెట్ కావాలి నేను అని చెప్పి చెప్తాడనమాట. ఓకే, తర్వాత గో టు స్మోకర్స్ కోచ్ అండ్ మిస్ ఫెయిర్ చైల్డ్ దస్ సీమ్స్ టు బి ఏ లేడీ ఆఫ్ నాట్ మచ్ ఇంటగ్రిటీ. అలాగే ఆవిడ ఏంటి అంటే అందరితో కలిసేటువంటి స్వభావం లేదు. తన తండ్రి సిక్ అయి ఉన్నప్పటికీ సరే, తన తండ్రికి ఆరోగ్యం బాగాకపోయినప్పటికీ సరే అతనితో ఉండడం మానేసి ట్రావెలింగ్ చేయడమే తనకు బాగా ఇష్టం కాబట్టి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. హూస్ హార్ట్ ఓన్లీ లైక్స్ టు లివ్ ఏ లగ్జూరియస్ లైఫ్. ఎప్పుడు తనకేంటంటే మంచిగా విలాసవంతమైన జీవితాన్ని జీవించడం అంటే బాగా ఇష్టం అనమాట. హూ రియల్లీ డస్ నాట్ కేర్ ఫర్ అదర్స్. ఎక్కువగా ఇతరుల గురించి పట్టించుకోదు, ఎవరు ఎలా పోయినా తనకి ఎలాంటి సంబంధం లేనట్టుగానే ఉంటుంది అనమాట. అనదర్ ఫ్యాక్ట్ ఇన్ ద స్టోరీ ఆల్సో పాయింట్స్ టు ద ఫ్యాక్ట్ దాట్ as she carries on traveling instead of looking after her ill father. పాపం తండ్రికి బాగానప్పుడు అనారోగ్యస్తులుగా ఉన్నప్పుడు అతను చూడటం మానేసి చక్కగా ట్రైన్లు ఎక్కి ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే ఆమెకు ట్రావెలింగ్ అంటే ఇష్టం అంట, ప్రయాణాలు చేయటం అంటే ఇష్టం. ఇన్ షార్ట్ ఇట్ కెన్ బి సెడ్ దాట్ షీ ఈజ్ బ్యూటిఫుల్ యంగ్ లేడీ. ఆవిడ చాలా అందంగా ఉంది, అలాగే ఆవిడ యవనస్తురాలు, అలాగే హూ ల్యాక్స్ ఏ క్లీన్ హార్ట్. కానీ తనకి ఒక మంచి ప్యూర్ హార్ట్, ఒక మంచి హృదయం, స్వచ్ఛమైన హృదయం లేదు. హూ మియర్లీ థింగ్స్ ఆఫ్ ఎంజాయింగ్ లైఫ్. తనకి ఏంటంటే ఇంకా జీవితం అంటే అది సంతోషంగా గడపడం కోసమే, ఇతరుల యొక్క బాధ్యత తీసుకోవడం అనేటువంటిది లైఫ్లో లేదు అనేది గట్టిగా నమ్మేటువంటి స్త్రీ అనమాట ఈ యొక్క మిస్ ఫెయిర్ చైల్డ్. ఓకే.